దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే మహాశక్తి యాగానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతోంది. 100 కోట్ల కుంకుమార్చనకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు శ్రీపీఠం స్వామీజీ పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ప్రజల క్షేమం కోసం ప్రతి సంవత్సరం అమ్మవారికి చేస్తున్న 100 కోట్ల కుంకుమార్చన నవరాత్రుల్లో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి అధిక సంఖ్యలో మహిళలు కుంకుమార్చనలు చేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందన్నారు. మరో 2-3 రోజుల్లో 100 కోట్ల రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని, వారికి 11 రోజుల పాటు జరిగే కుంకుమార్చన పూజల్లో వచ్చిన ప్రతి భక్తులకు అన్నప్రసాదాలు అందించడం జరుగుతుందన్నారు. తన తల్లిగారి చివరి కోరిక మేరకు తాను ఆర్జించిన సొమ్మును ప్రజలకు ఇవ్వాలని ఆకాంక్షించడం జరిగిందన్నారు. తల్లిగారి ఆలోచన మేరకు చివరి క్షణాల్లో ఇచ్చిన సొమ్మును ప్రతి మహిళకు ఐశ్వర్య కంకణ రక్షను అందించడం జరుగుతుందన్నారు. పరిపూర్ణమైన రాగితో చేసిన ఆ కంకణం రిజిస్ట్రేషన్ చేయించుకొని 11 రోజుల పాటు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వయంగా తన స్వహస్తాలతో అందించడం జరుగుతుందన్నారు. మహాశక్తి యాగం మహాయజ్ఞంగా సంకల్పించుకొని 2025 నాటికి 300 కోట్లకు కుంకుమార్చన చేసిన ఘనత కాకినాడ శ్రీపీఠానికి దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి లక్ష్యాన్ని శ్రీపీఠం అమ్మవారికి 1000 కోట్ల కుంకుమార్చన పూజలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 22/9/2025 నుండి 3/10/2025 వరకు సహస్ర చండీ హోమం, సహస్ర రుద్ర హోమం, వారాహి హోమం, ప్రత్యంగిరా హోమం, వటుక భైరవ హోమం, 6 లక్షల బగళాముఖి హోమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారిని 11 రోజుల పాటు వివిధ రూపాల అలంకరణలు చేయడం జరుగుతుందన్నారు. 29/9/2025న విద్యార్థుల చేత సామూహిక సరస్వతి పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పవిత్రమైనటువంటి నవరాత్రుల సందర్భంగా శ్రీపీఠంలో మహాశక్తి యాగం అనేది 3వ సంవత్సరం నిరాటంకంగా, నిర్విరామంగా, నిర్విఘ్నంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకుని ఐడి కార్డ్స్ పొందుతున్నారు. వీటిని కూడా ఈ 31వ తేదీతో పూర్తి చేసేటువంటి ప్రక్రియ ఆరంభమైంది. ఇప్పుడే మేము అనుకున్న దానికంటే కూడా అదనంగా విశేషమైన సంఖ్యలో భక్తులు రావడం, ఈసారి 35,000కి పైగా విశేషమైనటువంటి సంఖ్యలో భక్తులు హాజరయ్యే సూచనలు మాకు లభిస్తున్నాయి. అందుకారణంగా 31వ తేదీతో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తదుపరి మిగతా ఏర్పాట్లు 22వ తేదీ నుంచి మహాశక్తి యాగం అత్యంత ప్రతిష్టాత్మకంగా 300 కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా వారాహి అమ్మవారికి, ప్రత్యంగిర అమ్మవారికి, బగళాముఖి అమ్మవారికి, రాజశ్యామల అమ్మవారికి, అలాగనే మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకి, భువనేశ్వరి దేవి అమ్మవారికి విశేషమైనటువంటి ఆహుతులు, విశేష సంఖ్యలో, లక్షల సంఖ్యలో జపము, అనుష్ఠానము జరుగుతుంది. అలాగే ప్రతినిత్యము సుమారు ఒక 40 నుంచి 45 వేల మందికి మహాప్రసాదం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి సందర్శనం కోసం వచ్చేటువంటి వాళ్ళు సుమారు ఒక 10-15 వేల మంది ఉంటారని ఒక అంచనా. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా పాల్గొని అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆహ్వానిస్తున్నారు.